దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో ఈరోజు 13వ ప్రసంగం మీరు వినబోతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంది. దాంట్లో నుండి కొంతమందిని మనం మరి వాక్య ధ్యానం కొరకు తీసుకున్నాం. ఈరోజు ఒక స్త్రీ గురించి హెబ్రీ 11 నుండి ఒక స్త్రీ గురించి మనం ధ్యానించబోతున్నాం. 2 స్త్రీలు ఉన్నారు హెబ్రీ 11లో, రాహాబు, శారా. నిన్నటి రోజు రాహాబు గురించి ధ్యానించినాం. హెబ్రీ 11:11, హెబ్రూస్ 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఆమె మరి 90 సంవత్సరాల వయసులో గర్భం ధరించడానికి శక్తి పొందాను అనే మాట మీరు చూడండి. 11వ వచనంలో ఆమె వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను అంటే శక్తి లేదు, ఆమె శక్తి పొందుకుంది. అర్థమైందా? ఆమెకు శక్తి లేదు, స్వయంగా శక్తి లేదు. ఎందుకంటే ఆమె వయసు గతించిన స్త్రీ ధర్మము నిలిచిపోయిన స్త్రీ. ఆమెకు సంతానము కలిగే అవకాశము లేదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. నమ్మిన వారి పట్ల ఆయన మరి గొప్ప కార్యాలు చేయగలడు. మార్తాతో అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అంటే నమ్మితే మనం దేవుని మహిమ చూస్తాం. మరి ఈ స్త్రీ విశ్వాస వీరుల జాబితాలో ఒక విశ్వాస వీరురాలుగా ఎంచబడింది అని అంటే ఆమెలో మరి వయస్సు గతించినదైనప్పటికీ ఆమె వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను. అదనమాట ఆమె విశ్వాసం. ఆమె నమ్మకాన్ని దృఢపరుచుకుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి తాను వయసు గతించినదైనను విశ్వాసం వలన గర్భం ధరించుటకు శక్తి పొందాను. శక్తి లేనివారు దేవుని యొద్ద నుండి ఏం పొందుకోవాలి? శక్తి పొందుకోవాలి. గర్భము సంతానము లేనివారు దేవుడు ఒక కార్యము చేయగలడనే నమ్మకంతో దేవుడు వారికి మరి సంతానం ఇస్తాడనే విశ్వాసంతో శక్తి పొందుకోవాలి. ఇక్కడ ఈ స్త్రీ అలాగూ శక్తి పొందుకుంది. శారా అనే ఆ పేరుకు అర్థం రాజకుమారి, ప్రిన్సెస్ అనే అర్థం. మరి ఈమె విశ్వాసం గొప్పదని మనకు అర్థమవుతుంది. మృతతుల్యుడైన ఒకని నుండి, అబ్రహాము వయసు గతించినవాడు 100 సంవత్సరాల వయసులో మరి ఇస్సాకుకు తండ్రిగా మారినాడు. ఆయన మరిలో ఏం శక్తి ఉంది? ఏం శక్తి లేదు. ఇట్స్ ఎన్ ఓల్డ్ మ్యాన్, వెరీ ఓల్డ్ మ్యాన్, కడు వృద్ధుడు. మరి ఏ విధంగా మరి సంతాన భాగ్యం పొందుకున్నాడు. అబ్రహాం కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచినాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం చేసినాడు, దేవుడు మాట తప్పడు, దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడని ఇద్దరూ నమ్మినారు. అందుచేతనే మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమంద లెక్కింప శక్యము కానీ ఇసుక వలెను సంతానము కలిగాను. హల్లెలూయా. నేను ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు ఏ కార్యమైనా ఏ సమయంలోనైనా చేయగలడు. మనము కొద్దిగా టైం లిమిట్స్ పెట్టుకుంటాము. ఇది ఈ పరిధిలో ఈ సమయంలో జరగాలని మనం అనుకుంటాం. కానీ గాడ్ హ్యాస్ నో టైం లిమిట్స్. దేవునికి సమయంతో ఏం పని? కాలగతులన్నీ ఆయన వశంలో ఉంది కాబట్టి
ఏదైనా ఒక కార్యం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు నీకు అసాధ్యంగా అనిపించినా అది నీ వలన కాని పనైనా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి బలహీనురాలని నిన్ను తాను ఎంచుకోగలడని విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే గాడ్ కెన్ డూ ఎనీ గ్రేట్ థింగ్ త్రూ ఎ వీకర్ వెసల్. ఆయనకు నీ బలంతో పని లేదు, ఆయన బలాన్ని నీ అందు చూపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ వాంట్స్ టు షో హిస్ స్ట్రెంగ్త్ ఇన్ ఎ వీక్లింగ్ లైక్ యూ అండ్ మీ. మనము బలహీనలం, కానీ దేవుడు బలవంతుడు కదా. మనం ఇప్పుడు మన బలహీనత తట్టే చూస్తుంటాం, ఇది మన వల్ల కాదు, ఇది మనకు అసాధ్యమని మనం అనుకుంటాం. వీ లుక్ ఎట్ అవర్ వీక్నెసెస్, బట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ గాడ్స్ స్ట్రెంగ్త్. నువ్వు దేవుని బలాన్ని చూడాలి, ప్రతి కార్యములో ప్రతి చర్యలో కూడా దేవుని బలాన్నే చూడాలి, కానీ నీ బలహీనతను చూసుకోవద్దు. దేవుని స్తోత్రం. చూడండి, వీరు బలహీనతలు మరి లెక్కకు తీసుకుంటే అది కాని పని, కానీ వారు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి మృతతుల్యుడైన అబ్రహాము, స్త్రీధర్మం నిలిచిపోయిన వృద్ధురాలు సారా, వారు నమ్మినారు, వారు సంతాన భాగ్యాన్ని పొందుకున్నారు. సారా కూడా నమ్మి సంతాన భాగ్యాన్ని పొందుకుంది. ఆమె అనేక జనములకు తల్లి అనే పేరు పొందుకుందండి. దేవునికి స్తోత్రం. 90 ఏండ్ల వరకు గొడ్రాలనే పేరు. ఈ స్త్రీ అలాంటి ప్రశ్నలు 90 ఏండ్ల వరకు ఎదుర్కొందనమాట. టిల్ షీ వాజ్ 90 షీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్యారన్ ఉమన్. ఎంత బాధపడ్డది, దీర్ఘకాల బాధ. మరి ఆమె దీర్ఘకాలము దేవుని యొద్ద కనిపెట్టి ఉండొచ్చని నాకు అనిపించింది. తర్వాత ఈమె గొడ్రాలనే పేరు 90 ఏండ్లు భరించిన దాని తర్వాత ఆమెకు ఒక గొప్ప పేరు దేవుడిచ్చినాడు, అనేక జనములకు తల్లి. దేవునికి స్తోత్రం. బికమ్ ద మదర్ ఆఫ్ నేషన్స్. విశ్వాసులకు తల్లి, ఇశ్రాయేలులకు తల్లి అనే పేరు ఆమె పొందుకుంది. అంటే మన పేరు దేవుడు పాత పేరు తీసి క్రొత్త పేరు ఇవ్వడానికి అది దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. ఇక్కడ 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవునికి పరిపూర్ణమైన విధేయత చూపేవాడు. సీక్రెట్ ఆఫ్ అబ్రహాం ఈజ్ టోటల్ ఒబీడియన్స్. మీరు ఎక్కడన్నా చూడండి, అబ్రహాము పూర్ణ విధేయుడు అన్నవాడు. ఏకైక కుమారుని బలియమన్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా, శారాతో కూడా సంప్రదింపకుండా దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి ముందుకు వెళ్ళిపోయినాడు. అలాగే 8వ వచనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఈ మాట వింటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. హీ డిడ్ నాట్ నో వేర్ హీ వాజ్ గోయింగ్. మరి ఆయన ఒంటరిగా వెళ్ళినాడా? ఆయన వెనక ఎవరు వెళ్ళినారు? శారా వెళ్ళింది. ఆయనకు అబ్రహాముకు ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసం ఎవరికి కావాలి? శారాకు కూడా కావాలి కదా. మరి అబ్రహామును వెంబడించాలంటే అంత విశ్వాసం కావాలి. నేను రాను పో అంటే అయిపోయేది కదా. మరి ఆమె కూడా పాపం ఎక్కడికి వెళ్తున్నాడో ఈ మనిషి, దేవుని పిలుపు పొందుకొని వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకే బయలువెళ్ళినాడు అని ఆయన వెనక వెళ్ళింది కదా. అందుకే ఆమె పేరు కూడా ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాయములు శారా పేరుంది. అంటే షీ గాట్ రికగ్నిషన్ త్రూ ఒబేయింగ్ హర్ హస్బెండ్. అది కూడా మరి శారాలో ఉన్న గొప్ప సుగుణమని మనము అర్థమవుతుంది. ఆమె ధైర్యంగా అబ్రహామును అనుసరించి. పేతురు భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయము, ఈ విధేయత ప్రతి స్త్రీ కూడా నేర్చుకోవాలని అంటున్నాడు. మీరు 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయంలో మీ సపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. భర్త మారు మనసు కొరకు ప్రార్థన చేస్తారు స్త్రీలు, కానీ వారి చర్యల్లో వారి జీవితంలో పవిత్రత లేదు. దేవునికి అవిధేయులుగా ఉంటే భర్తలు ఎప్పుడు మారాలి? కాబట్టి పవిత్రమైన ప్రవర్తనతో వాక్యం లేకుండానే భర్తలు మారుతారని పేతురు తన పత్రికలో అంటున్నాడు. మీరు 6వ వచనం చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండే. ప్రభువునందు ఉన్న భర్తలకు తప్పకుండా లోబడాలి. మరి ఈయన విశ్వాసులకు తండ్రి, గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు వెనక ఏముంది? అబ్రహాము ఎలాగ చెప్తే అలాగ లోబడింది. ఆమె యజమానుడని పిలిచిందంట. ఇది చాలామంది స్త్రీలకు ఒక మాదిరి. మాస్టర్ అని పిలిచిందంట, ఓనర్, మాస్టర్. అలాగే ఎవరు పిలుస్తున్నారు స్త్రీలు ఇప్పుడు? ఓయ్ అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడ ఈమె యజమానుడు అని పిలిచిందంట. మరి తన భర్తను యజమానుడు అని పిలుస్తూ అతనికి లోబడి ఉండారు. మీరును యోగ్యంగా నడుచుకొని ఏ భయమునకు బెదరకై ఉన్నాడు ఆమెకు పిల్లలు అవుదురు. యోగ్యంగా నడుచుకొని కింద ఫుట్నోట్లో మేలు చేయొచ్చు. అంటే శారా మనకు ఒక మాదిరికరంగా ఉంది, స్త్రీలందరికీ ఒక మాదిరికరంగా ఉందని మనకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. 19. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక
రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాలను గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. విశ్వాసం వలన శక్తి పొందెను, విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 20వ వచనం చూస్తున్నారు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక. అంటే నీలో అవిశ్వాసము సందేహం వచ్చినప్పుడు నువ్వు దేవుని మాటలను ఏం చేస్తావు? నమ్మవు. దేవుని మాటలు నమ్మాలంటే విశ్వాసం కావాలి. దేవుడు అబద్ధమాడని విశ్వాసం, దేవుడు సత్యవంతుడని విశ్వాసం, దేవుడు ఏ మాట చెప్పినా జరుగుతుందని విశ్వాసం, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదని, ఆయన ఉద్దేశించిన ప్రతి కార్యం జరుగుతుందని విశ్వాసం. అట్టి విశ్వాసం వారు పొందుకున్నారు. విశ్వాస పరీక్ష అనే శీర్షిక మనం మరి వాక్యం ధ్యానిస్తున్నాం కదా. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి ఎలాంటి వాడైనా చెప్పండి, గట్టిగా చెప్పండి, సమర్థుడు. అంతే. ఈజ్ ఏబుల్. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సమర్థుడు. ఆయనకు అసాధ్యము కాదు. అది నీకు అసాధ్యము, కానీ దేవునికి ఏది కూడా అసాధ్యము కాదు. నీ కుమారుని మార్చడానికి నీకు అసాధ్యం, నీ భర్తను మార్చడానికి నీకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆయన చేసిన వాగ్దానాలన్నీ స్మరించుకోవాలి. ఆయన నిన్ను ఇంటి వారిని రక్షిస్తాడని నమ్మాలి, నిన్ను నీ ఇంటి వారిని సేవలో వాడుకుంటాడని నమ్మాలి. అంతే. ఈ దేవుడు ఇచ్చిన మాట ఇది తప్పకుండా నెరవేరుతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టు పాస్. ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు నేను నా జీవితంలో నేను ఓర్పుతో ఏం చేయాలి? కానీ పెట్టాలి, కానీ సందేహించవద్దు. ఏమీ సందేహించకుండా ఎప్పుడు నమ్మాలి అన్నమాట. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బలహీనంగా ఉన్నావా? దేవుని నమ్మాలి, కొన్ని వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మనము స్వస్థత కలుగుతుందని ఏముంది? పొందితేమి దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు విశ్వాసం ద్వారా బలహీనమైన శరీరమైన దేవునిలో ఉన్న నమ్మకం బలం పొందుకుంటున్నావు, బలం పుంజుకుంటున్నావు. యు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. అంటే బలహీన మాటలు విశ్వాసాలు ఎప్పుడు కూడా పలకకూడదని అర్థం. అయ్యో 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 అని మొత్తుకోకుండా, నాకు బాగాలేదు, నాకు అది ఇది అని అనకుండా, గొప్ప దేవుడు సంతానం నేను, గాడ్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ హిస్ ప్రామిసెస్, ఐ ట్రస్ట్ గాడ్. అలాగ పాజిటివ్ ఫెయిత్ అన్నమాట. అలాగ ఉండాలి నీ అడుగులు. ఎప్పుడు నెగటివ్ మాట మాట్లాడకూడదు, చీకటి చింతలు ఉండకూడదు. ఒక నెగటివ్ ఫోటో చూస్తే ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుందా నెగటివ్ ఫోటో? భయం అవుతుంది కదా, భూతంలాగా అనిపిస్తుంది. పాజిటివ్ ఫోటో చూసినప్పుడు ఎంత బాగుంటుంది. అలాగే అన్నమాట జీవితంలో కూడా నీవు దేవుని మాటలు నమ్మకుంటే బ్రతకంతా చీకటే. నీకు వెలుగు ఇచ్చేది, వెలుగు మార్గాలు నడిపించేది దేవుని ప్రశస్తమైన మాటలు, వాగ్దానాలని మర్చిపోకూడదు. దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చినాడు, నమ్మింది చాలా మటుకు, కానీ ఆమెకు చాలా దీర్ఘకాలం, ఎందుకంటే షీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 25 years టు గెట్ ద ప్రామిస్ ఫుల్ఫిల్డ్ ఇన్ హర్ లైఫ్. అబ్రహాము, శారాలు దేవుడు వాగ్దానం చేసినాక 25 సంవత్సరాలు కనిపెట్టినారు. అంత దీర్ఘకాలం మీలో ఎవరైనా కనిపెడతారా అండి? దేని కొరకైనా? ఇప్పుడు 25 సంవత్సరాలు కనిపెడతారా? ఎవరు కనిపెట్టినారు ఇంతవరకు? కనిపెడుతున్నారా మీరు? కనిపెడుతుంటే వెరీ గుడ్. మనకు అన్నీ ఇన్స్టెంట్గా కావాలి కదా, ఒక్క మాటతో అన్నీ కలిగిపోవాలి అని ఆశిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటతో కూడా కలిగిన సందర్భాలు ఉంది, దీర్ఘకాలము దేవుని సన్నిధిలో కనిపెట్టి పొందుకున్న సందర్భాలు కూడా చాలా ఉంది. కానీ ఈమె ఏం చేసింది? ఈమె వెయిట్ చేసింది చాలా దీర్ఘకాలము. ఆమె నమ్మింది, విశ్వసించింది. కానీ ఒక్కసారి ఆమెకు దేవుని టైం టేబుల్ని ముందుకు నెట్టాలని, అంటే దేవుని ప్రణాళికను ముందుకు త్రోయాలని ఆమె సొంత తెలివి వాడినట్టు మనము చూస్తున్నాం. ఆదికాండము మీరు చూసినప్పుడు 16వ అధ్యాయము ఆమె అలాగూ కొద్దిగా హడావుడి ఆ విశ్వాస జీవితంలో చూపెట్టినందుకు నేటి వరకు కూడా ఇష్మాయేలు సంతానము ఇస్సాకు సంతానానికి వైరము ఆగలేదు. ఈవెన్ టిల్ టుడే దెర్ ఇస్ ఎనిమిటీ బిట్వీన్ ద సీడ్ ఆఫ్ ఇష్మాయేల్ అండ్ సీడ్ ఆఫ్ ఐజక్. అంటే ఈమె హడావుడి చేసి తన దాసురాలైన హాగరును, ఆమె ఐగుప్తురాలు, అబ్రాము ఆ భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండేను. కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట విన్నాడు. శారాయి మాట విన్నాడంట.
ఆమె ఎలాగ చెప్తే అలాగ చేసినాడంట. కానీ ఇక్కడ ఆయన కొద్దిగా మరి విశ్వాసులకు తండ్రి దేవుని నమ్మి దేవునికి స్నేహితుడుగా ఉండేవాడు ఒక తప్పుటడుగు వేసినాడు. అంటే భార్యకున్న మరి భర్త మీద ఉన్న ప్రభావం చూడండి కదా. అంత గొప్ప దైవజాన్ని కూడా ఉల్టా చేసేసింది ఒక్క మాటతో. ఇంకెంతకాలము వేచి ఉండాలి, నువ్వు వెళ్ళు, నా దాసురాలతో వెళ్ళు, హాగర్తో వెళ్ళు. హాగర్ ద్వారా ఇష్మాయేలు జన్మించినాడు. దాని తర్వాత ఇక్కడ పెద్ద వైరము సారాయికి హాగారు కుమార్ని కనగానే సారాయి మీద పెత్తనం చేయబోయింది. సారాయి అది భరించలేదు. ఇదంతా మీకు తెలుసు 16వ అధ్యాయంలో. మరి ఆమె సారాయి పెట్టే పోరుకు హాగరు ఆమె దగ్గర నుండి పారిపోతుంది. 21 ఆదికాండంలో సారాయి హాగరును వెళ్ళగొట్టేస్తుంది. ఇవన్నీ కలిగింది జీవితంలో. మరి దేవుడు వాగ్దానం చేసి ఆమెకు సకాలంలో ఆమె దుఃఖాన్ని తొలగించినాడు. మీరు 17వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలు, వీరితో సారాయి అబ్రహాంతో చేసిన వాగ్దానాలు మీరు చూస్తారు. 7వ వచనం చూడండి. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు నువ్వు దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరంలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచింది. 5వ వచనం. మరి ఇక మీద నీ పేరు అబ్రాహాము అనబడతాను, నేను అనేక జనములకు తండ్రిగా నియమిస్తుంది. అంటే ఈ విధంగా గొప్ప ఆశీర్వాదాలు. 17వ అధ్యాయం 1వ వచనంలో నేను సర్వశక్తి గల దేవుడు. పలకండి, నాతో కలిసి పలకండి. నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. చూడండి ఎంత మంచి మాట. 16వ అధ్యాయంలో దేవుని శక్తిని కొద్దిగా అనుమానించింది ఆమె. సొంత తలంపులు ఆమె ప్రయోగానికి తీసుకొచ్చింది. కానీ దానివల్ల ఎంతో ఇబ్బందులు. చూడండి హౌ మచ్ సఫరింగ్ టిల్ టుడే. జనాంగాలే వైరంగా ఈ దినం వరకు ప్రవర్తిస్తున్నాయి. అంటే ఒక స్త్రీ చేసిన తప్పుటడు. షీ కుడ్ హావ్ ట్రస్టెడ్ గాడ్ టోటలీ. కానీ అక్కడ ఆమె దేవుని కార్యాలు తొందరగా జరగాలని ఆ హడావుడిలో ఆ తప్పు జరిగిపోయినట్టు చూస్తున్నాం. 17వ అధ్యాయంలో మీరు ఆదికాండము 17 చూడండి. సంతానం దేవుడు అబ్రహాముకు ఇస్తాడంటే అబ్రహాము నవ్వుతున్నాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల మానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకోనే. అంటే మనసులో వస్తాయి అనుమానాలు, సందేహాలు వస్తాయి. ఇది ఎలాగ జరుగుతుందని. యూ హెవ్ టు ఓవర్కమ్ ఇట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు అనుమానం వస్తుంది. అయ్యో నా కుటుంబం ఏమైంది, నా పిల్లలు ఏమవుతారు, నా భర్త ఏమవుతారు, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవన్నీ మామూలుగా వచ్చే అనుమానాలే. కానీ ఆ అనుమానాలను నీవు అగ్నిలాంటి అస్త్రాలు అన్నమాట. ఇవి నిన్ను పాడు చేసేవి. కాబట్టి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విశ్వాసం అనే డాలు అగ్ని బాణములన్నింటినీ కూడా ఏం చేస్తుంది, ఆర్పేస్తుందని ఎఫెసీ 6వ అధ్యాయంలో సర్వాంగ కవచంలో మీరు చూస్తారు. యూ గెట్ డౌట్ జస్ట్ యాజ్ దే గాడ్. ఆమె విశ్వాసులకు తల్లి, విశ్వాసులకు తండ్రి, వీళ్ళకే వచ్చింది కదా అనుమానం. ఆ అనుమానాన్ని నువ్వేం చేయాలంటే జయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు వుడ్ ఓవర్కమ్ ద డౌట్ బై ఫెయిత్. హల్లెలూయా. మరి ఇక్కడ నవ్వుతున్నాడు అబ్రహాం. ఈమె కూడా నవ్విందండి. ఈమె ఆదికాండం 18:11 చూడండి. అబ్రహామును సారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండి స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను. సారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. నిజమే కదా, దేవుని వాగ్దానాలు విన్నప్పుడు యజమానికేమో బలహీనుడు వృద్ధుడు, నాకేమో స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నేను వృద్ధురాలను, ఎలా జరుగుతుంది కార్యం అని ఆమె కూడా ఏం చేస్తుంది, నవ్వుతుందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు అంతటా 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రవచించిన శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 18:14 ఎప్పుడు మీ మదిలో ముద్రింపబడాలి. ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. నాతో కలిసి పలకండి మాట. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఏదైనా ఉన్నదా, ఏది లేదు. అదే విశ్వాసం అన్నమాట. నీ జీవితంలో అనేక పర్యాయంలో నీకు అసాధ్యమైనవి నువ్వు ఎదుర్కొంటావు. కొన్నిసార్లు వాగ్దానాలు వింటే నీకు కూడా నవ్వు వస్తుంది. శారా నవ్వింది, అబ్రహాం కూడా నవ్వినాడు. కానీ దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి సమర్థుడని, ఆయనకు అసాధ్యం ఏది లేదని నమ్మాలి. దృఢ నమ్మకం నీకు ఉండాలి. అది నీకు అసాధ్యమేమో, ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. యెషయా 51:2 చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన శారాను ఆలోచించుడి.
యెషయా ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు. థింక్ ఆఫ్ యువర్ ఫాదర్ అబ్రహాం, యువర్ మదర్ సేరా, అంటే ఆమె జనములకు తల్లి, ఆయన జనములకు తండ్రి. మీరు వారి గురించి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. హల్లెలూయా. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే నువ్వు దాని నెరవేర్పు కొరకు ఓపికతో కనిపెట్టాలి, ఓపికతో కనిపెట్టాలి, ఓర్పు కావాలి. హడావుడి ఏమీ లేదు, కలవరం ఏం అవసరం లేదు. చాలా విశ్వాస జీవితంలో మనం నేర్చుకునేది ఏంటంటే దేవునికి సమస్తం సాధ్యం. గొడ్రాలను గర్భవతి చేయడానికి దేవునికి సాధ్యమే. ఆమెను మల్టిప్లై చేయడానికి, పెక్కుమందిగా మార్చడానికి, లెక్కింపలేని జనంగా మార్చడానికి, అనేక జనములకు తల్లిగా చేయడానికి ఒక గొడ్రాలను దేవుడు ఎలా మార్చేస్తున్నాడు. అది నీ పట్ల నా పట్ల కూడా జరుగుతుంది అని నువ్వు నమ్మాలి. నీవు దేవుని అంతగా ఆనుకోవాలని అర్థం. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తుంది, దేవుని వాగ్దానం నీ దగ్గరకు వస్తుంది. వెంటనే దాన్ని ఏం చేయాలి? నీవు నమ్మాలి, స్వతంత్రించుకోవాలి, భద్రపరచుకోవాలి. మరియా దేవుని మాటలన్నీ కూడా ఎక్కడ పెట్టుకుందట? హృదయంలో భద్రపరచుకుంది. దాని నెరవేర్పు ఆమె చూసింది. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడిందట. దేవుని సేవకురాలుగా ముఖ్యంగా స్త్రీలతో నేను మాట్లాడాలి. ఉత్తమురాలు, యోగ్యురాలు గురించి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. దేవునికి స్తోత్రం. దేవుని మార్గంలో ఉన్న స్త్రీని మించిన వారు ఎవరున్నారు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుందంట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైనది, అమూల్యమైనది. కనుక శారా చూడండి, ఆమె జీవితంలో కొన్ని ఒడిదొడుకులు వచ్చినాయి, ప్రతి జీవితంలో వస్తుంది. షీ వాజ్ వెరీ ఫర్మ్ ఇన్ హర్ ఫెయిత్. ఒక గొప్ప దేవుని సేవకుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, ఆయన దేవుని మాట వినేవాడు, దేవునికి విధేయుడైన వాడు. అతన్ని వెంబడిస్తున్నది, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. దేవుడు బొమ్మంటే ఆయనను వెంబడించి వెళ్ళిపోతున్నది. దేవుడు మాట ఇస్తే కొద్దిగా నవ్వింది, కొద్దిగా అనుమానం ఉంది, అయినా జయించింది. ఒక పరీక్ష ఎదుర్కొంది, కానీ ఆ పరీక్షను జయించడమే కదా గొప్ప. ఆమె షీ విస్ట్రుడ్ హర్ ఫెయిత్ ఇన్ గాడ్. తర్వాత ఆమె వృద్ధురాలైనా దేవుడిచ్చిన మాట నెరవేరుతుందని గర్భం ధరించింది. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఈమె 90 ఏళ్ల వృద్ధురాలు 9 నెలల గర్భవతి అయినప్పుడు ఎట్ట నడిచింది? అమ్మో, ఈ యవనస్తురాలే చేత కాకుండా అటు ఇటు అడుగులేసి నడుస్తుంటే ఈ 90 ఏళ్ల వృద్ధురాలు ఎట్ట నడిచి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. పాపం ఆమె శరీరంలో ఏం త్రాణి ఉంటుంది. నూతన సృష్టి కడుపులో గర్భంలో ఎదుగుతుంటే ఆమె ఎన్ని యాతనలు పడ్డది కదా అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా భరించింది ఆమె, ఎందుకంటే ఆమె నమ్మిన ఆమె ధన్యురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలన్నీ సిద్ధిస్తుంది కాబట్టి నమ్మిన ఆమె ధన్యురాలైపోయింది. అనేక జనములకు తల్లిగా మారిందని వాక్యంలో మనం చూస్తున్నాం. శారా హెబ్రీ 11లో విశ్వాస వీరురాలుగా 11:11 మనం చూస్తున్నాం. Only 2 women are quoted in the list of faith warriors and Sarah is one among the 2 women. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. విశ్వాసం గురించి, విశ్వాస పరీక్ష అనే శీర్షికలు 13వ ప్రసంగం మేము విన్నాం. సారా గురించి, ఆమె జీవితం గురించి. ఆమె మరి ప్రభువా అనుమానపడింది, తొందరగా హడావుడిగా దైవ కార్యాలు జరగాలని ఆగ్రహించింది కానీ, ఆశించింది కానీ చివరికి ఆమె దేవుని చిత్తాన్ని ఆమె జీవితంలో నెరవేర్చిందని. ప్రభువా నువ్వు ఇచ్చిన మాట ఆమె ద్వారా నెరవేర్చినావు కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. గొడ్రాలు 90 సంవత్సరాల వరకు ఆమె పిల్లలు కనలేదు, కానీ ఆమె దీర్ఘకాలంగా నీ సన్నిధిలో కనిపెట్టిన స్త్రీ అని నువ్వు వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాలు కనిపెట్టడానికి మరి ఆమెకు కృప చూపినావు నాయనా. నీకు స్తోత్రం. ఆమె యందు నీ కనికరం ఉండింది. ఆమె తప్పుటడుగు వేసిన ఆమెను మన్నించి తిరిగి నీ వాగ్దానం ఆమె పట్ల నెరవేర్చినావు నాయన. గొప్ప దేవుడు. కొన్నిసార్లు మేము నమ్మదగని వారం, ఆయన నీవు నమ్మదగిన దేవుడు కనుక వందనాలు చెల్లిస్తున్నాం. చాలాసార్లు నువ్వు మాటలు ఇస్తావు, మేము అది నమ్మము, మేము పక్కదారి వెళ్తూ ఉంటాం. అయినా నమ్మదగిన దేవుడు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించి నీ మాటలు మా జీవితంలో నెరవేర్చి గొప్ప సమర్థుడవు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి స్త్రీ కూడా ఒక కొత్త తీర్మానం తీసుకోవడానికి సహాయం దయచేయండి. భయంకరమైన పాప ప్రపంచంలో ఉన్నాం. భారతదేశంలో ఎన్ని అత్యాచారాలు ప్రతి నిమిషం జరుగుతుందని వార్తల్లో మేము చూస్తున్నాం. ఆయన మా కాపుదల ఇక్కడ కేవలం నీ రెక్కల క్రిందని మాకు ఆశ్రయం కలుగుతుందని దేవుని యందు భయభక్తులు కలిగి మా జీవితాలు, మా కుటుంబాలు సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. అబ్రహామును శారా యజమానుడని పిలిచిందని విధేయత చూపి ముందుకు సాగింది. అలాగూ మేము
ఆమెకు పిల్లలు ఒకటకు మాకు మీకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు విశ్వాసంతో నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,